ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో 12,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. భారతదేశాన్ని గర్వించదగ్గ దేశంగా మార్చడానికి ప్రజలు, యువత ప్రాథమిక విలువలు అనుసరించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు. పారాసెటమాల్ ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సిఐఎస్ఆర్ అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా సందర్భంగా వచ్చే యాత్రికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 13,000 రైళ్లను నడపనుంది. వార్తల వివరాలు. ఢిల్లీలో 12,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు సుమారు 4,600 కోట్ల రూపాయల విలువైన ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ నమో భారత్ కారిడార్ 13 కిలోమీటర్ల మార్గాన్ని ఆయన ప్రారంభించారు. సాహిబాబాద్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకు ప్రధానమంత్రి నమో భారత్ రైల్లో ప్రయాణించి పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థ సిఏఆర్ఐ నూతన అత్యాధునిక భవనానికి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పారాసెటమాల్ ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనా మండలి సిఐఎస్ఆర్ అభివృద్ధి చేసిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వైజ్ఞానిక పారిశ్రామిక పరిశోధనా విభాగం వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర మంత్రి ప్రసంగించారు. నొప్పి నివారణ, జ్వరాన్ని తగ్గించే ఔషధం పారాసెటమాల్ తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా దిగుమతి చేసుకుంటున్న పదార్థాలపై ఆధారపడడాన్ని తగ్గించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యమని పేర్కొన్నారు. ఢిల్లీలో భద్రత, ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈరోజు ఢిల్లీ రోహిణిలోని జపనీస్ పార్క్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ దేశ రాజధానిగా ఢిల్లీని అభివృద్ధి చేయాలని ఉద్ఘాటించారు. భారతదేశపు గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించే రాజధానిగా ఢిల్లీని మార్చడమే లక్ష్యమని, అదే సమయంలో మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అంతర్జాతీయ సమాజానికి కేంద్రంగా కూడా ఢిల్లీ పనిచేస్తుందని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే పట్టణాభివృద్ధి నమూనా ఢిల్లీకి అవసరమని ప్రధానమంత్రి తెలియజేస్తూ हम दिल्ली को दुनिया की ऐसी राजधानी बनाना चाहते हैं जिसमें भारत की विरासत का विराट स्वरूप दिखे, जो नए वर्ल्ड ऑर्डर के हिसाब से बनने वाली नई वैश्विक व्यवस्थाओं का सेंटर हो. दिल्ली को ऐसे विकास की जरूरत है जो दुनिया के लिए अर्बन डेवलपमेंट का मॉडल बने, गरीब और मिडिल क्लास परिवारों के सपनों को पूरा करने वाला शहर बने. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఈరోజు గుజరాత్లోని ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. స్థానికులతో కలిసి పోర్బందర్లోని ఉప్లేటా ప్రాంతంలో సైకిల్ యాత్ర చేశారు. శారీరక దృఢత్వాన్ని, సుస్థిరతను పెంచేందుకు ఆదివారం సైకిల్ తొక్కడానికి ప్రజలను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి మాండవీయ తెలిపారు. కాగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మై భారత్ సహకారంతో గత నెలలో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చైనాలో వెలుగు చూసిన హెచ్ఎంపీవీ వైరస్ను పరీక్షించే ప్రయోగశాలల సంఖ్యను భారత వైద్య పరిశోధనా మండలి పెంచుతున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొన్ని వారాలుగా చైనాలో హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సంవత్సరం పొడవునా అప్రమత్తంగా ఉంటామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా తాజా పరిణామాలపై ఢిల్లీలో జాతీయ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాన్ని ఈరోజు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జాతీయ ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ వైరస్లు ఇప్పటికే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్నాయని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ గుర్తించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. మహాకుంభమేళాలో భక్తుల భద్రత దృష్ట్యా గంగా, యమున నదుల్లో పెద్ద సంఖ్యలో జల్ పోలీసులను మోహరించారు. నదులలో భక్తులకు ప్రమాదం కలగకుండా బాధ్యతలు నిర్వహించే ఈ సిబ్బందికి అండర్ వాటర్ డ్రోన్లు, సోనార్ సిస్టమ్స్ వంటి అధునాతన పరికరాలను అందుబాటులో ఉంచారు. నదుల సంగమంలోని ప్రతి అంగుళాన్ని జల పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల భద్రత కోసం జల పోలీసులు ఇప్పటి వరకు 2,500 మంది సిబ్బందిని నియమించారు. 3 జల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జల్ పోలీసుల కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పర్యవేక్షిస్తుండగా మొత్తంగా 17 జల్ పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. జాతర ప్రారంభానికి ముందు ఈ సిబ్బందిని మరింత పెంచి మరో 1,300 మంది జల్ పోలీసు సిబ్బందిని నియమించనున్నారు. 8 కిలోమీటర్ల పరిధిలో నీటి లోతుల్లో బ్యారికేడింగ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2 రెస్క్యూ స్టేషన్లను ఏర్పాటు చేసి సిబ్బందిని మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో 4 వాటర్ అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. భారతదేశాన్ని గర్వించదగ్గ దేశంగా మార్చడానికి ప్రజలు, యువత మూల విలువలు అనుసరించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు. ఈరోజు ఢిల్లీలో ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ 2025ను ఉపరాష్ట్రపతి ప్రారంభించి ప్రసంగించారు. సామాజిక సామరస్యం, దేశభక్తి విలువలను అలవర్చుకోవడం, పర్యావరణ అవగాహన, స్వావలంబన, పౌర విధులు అనే 5 అంశాలపై దేశ పరివర్తన ఆధారపడి ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. జాతీయత పట్ల పౌరులు చిత్తశుద్ధితో ఉంటే తప్ప ఏ దేశమూ ఎదగదని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ, There is representation from every nook and corner of the country and affords you all a unique opportunity for meaningful exchange. Remember, it is time, a rare time, to build friendships and learn from each other. Your discipline and commitment not only fill me but the entire nation with pride. I am delighted to note, and I reflected on the last occasion, your organization is exemplifying gender equality. This is being achieved. ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 13,000 రైళ్లను నడపనుంది. వీటిలో 10,000 రెగ్యులర్ రైళ్లు, 3,000 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు 50 రోజుల పాటు నడవనున్నాయి. ఇందులో కుంభమేళా ముందు, తరువాత 2 నుండి 3 రోజులు అదనంగా ఉంటాయి. ఈ మేరకు ఈరోజు ఉత్తర మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శశికాంత్ త్రిపాఠి మాట్లాడుతూ, యాత్రికులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందించడానికి రైల్వే ఒక ప్రణాళికను రూపొందించిందని చెప్పారు. లక్షలాది మంది భక్తులు, సందర్శకులకు నిరంతరాయంగా సమాచార రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం, రైల్వే అధికారులు కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద మహాకుంభమేళా జరగనుంది. వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక ఆకర్షణలతో ఈ కుంభమేళా ఘనంగా నిర్వహించనున్నారు. గుజరాత్లోని పోర్బందర్ విమానాశ్రయంలో ఈరోజు కోస్ట్ గార్డ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ కూలిన ఘటనలో 3 మృతి చెందారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిరంతర శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. ఈ హెలికాప్టర్ ప్రయాణం మొదలుపెట్టాక సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంపై కోస్ట్ గార్డు దర్యాప్తు చేపట్టింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో 12,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. భారతదేశాన్ని గర్వించదగ్గ దేశంగా మార్చడానికి ప్రజలు, యువత ప్రాథమిక విలువలు అనుసరించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు. పారాసెటమాల్ ఔషధాన్ని ఉత్పత్తి చేసేందుకు అవసరమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సిఐఎస్ఆర్ అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.